ఒకటే మాట చెప్పింది కేసీఆర్ సార్ నాకు, ఇంకో సాగర్ కింద ఒక పదం ఉంటుంది, నువ్వు మొదటి మీటింగ్లో చెప్పు, టేలెండ్ అనే పాదం ఎవడన్నా వాడితే తోలు తీస్తా అని చెప్పు. అనమాట ఏంది, తోక చివర. రాజవరం కావచ్చు, దాని యువతలు ఉన్న ఊరు 2-3 ఊర్లలో నీళ్ళు రాకపోతే పెద్దలు జానారెడ్డి దగ్గరికి పోతే, సార్ నీళ్ళు వస్తలేవు ఆయన, అరే ఆ డీకి ఫోన్ చేయి అనగానే డీకి ఫోన్ చేసుడు, ఏమయ్యా నీళ్ళు వస్తలేవు, రైతులు వచ్చారు ఏంది నీళ్ళు వస్తలేవంట. అది టేలెంట్గా సార్ ఎట్లా వస్తాయి సార్ అనగానే, అది టేలెంట్ అంటే రావట పొరి పొరి అసలు టేలెంట్ అంటే ఏంది, అదేమన్నా బ్రహ్మ పదార్థమా, అదేమన్నా ఇంకోట ఏమన్నా దయ్యమా రాక్షస, అది అడ్డం ఉందా, ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా, దేనికి రావు, ఎందుకు రావు, టేలెంట్ అనే పదం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు 35 ఏళ్లలో. సార్ నాకు మొదటి రోజు చెప్పిండు, తెలంగాణకు ఇదో పదాన్ని పడేసారు, అర్థం కాని పదాన్ని టేలెంట్ అనే మాట అంటారు, చెప్పు నువ్వు అని. నేను మొదటి రోజే మీటింగ్ పెట్టచ్చు చెప్పిన అందరికి, అరే మనం టేలెంట్ ఏందిరా, వాడు నూజిబీడోడు తోక చివరైతాడు కానీ నేను మొదటోని నేను ఎట్లయితారో రాజవరం ప్రశ్నించే స్థితి రాలేదు. మొత్తం నల్గొండ జిల్లాలో నీళ్లు వారిన తర్వాత ఖమ్మంలో వారిన తర్వాత మాత్రమే ఆంధ్ర పోవాలి తప్ప అక్కడికి ఒక చుక్క కూడా పోవడానికి వీలేదు అని చెప్పి, మా పొలాలు వారితే తప్ప చుక్క నీళ్ళు కూడా కిందికి పోనివ్వము అని చెప్పి. ఎప్పటికైనా ఈ భూమిని కాలం తెలంగాణను బతికిచ్చేది కాళేశ్వరం మాత్రమే, కాళేశ్వరమే శాశ్వతం, కాళేశ్వరమే నికరం. ఎప్పుడు కూడా ప్రపంచంలోనే తక్కువ రికార్డు సమయంలో కట్టిన ప్రాజెక్ట్, అత్యంత ఎక్కువ పొలాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్. ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తప్ప మొత్తం 9 జిల్లాలకు హైదరాబాద్తో సహా నీళ్లను తీసుకొచ్చి తడపగలిగిన శక్తి ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాకు తగలాలంటే ఈ దుర్మార్గులకి దాని లోతు తెలియదు, దాని విలువ తెలియదు. ఆంధ్రప్రదేశ్లో అనుమతి లేకుండానే అనేక ప్రాజెక్టులు కట్టింది. రాజశేఖర రెడ్డి పీరియడ్ పూర్తయ్యే నాటికే కృష్ణ మీద 350 టీఎంసీల నీళ్ల నిల్వ చేయగలిగిన ప్రాజెక్టులు కట్టిండ్రు. మొత్తం మన డబ్బులతో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో. దానికి ఒక్కదానికి కూడా కేంద్రం అనుమతులు కానీ అప్లై చేయటం కానీ జరగలే. లోన్ వైపు పొరపాట్ల కూడా చూడలే. దేనికి కట్టిండ్రు అంటే, ఒకవేళ ఎప్పుడైనా తెలంగాణతోని వేరయ్యే పరిస్థితి వస్తే కృష్ణే మనకు దిక్కు కాబట్టి ఇప్పుడే ప్రాజెక్టులు గట్టి పెట్టుకుంటే చచ్చుకుంటే అలొకేషన్ మనకు వస్తుంది అని తెలివితో చేసింది. మన మనకు అసలు లేదు, ఆ వైపు ఆలోచన కూడా లేదు. నేను 17 ఏళ్ళు మంత్రిని చేసిన సమైక్య రాష్ట్రంలో నా అంత పొడుగుబడలేడు అని చెప్పుకునే మంత్రితో సహా, నేను ఇంజనీర్ను అని చెప్పి పరీక్షలే రాయకుండా ఎగిరెగిరి పడటంతో సహా ఎవడికి కూడా సోయలేదు. కేవలం దాంతోనే కేసీఆర్ పేరు వచ్చిందని చెప్పి దాని మీదనే ఎక్కువ దాడి పెట్టింది. ఎప్పుడు రానంత వరద మొన్న 2022-23లో వచ్చింది. 38 లక్షల క్యూసెక్కులు ఒకటేసారి వచ్చింది వరద. ఆ వరద ఒత్తిడిలో అది కింది నుంచి వెళ్ళి కొంచెం కుంగింది. కుంగడం పక్కన పెట్టండి, అనేక ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి కడుతున్న సందర్భంలో. నాగార్జున సాగర్ 2 సార్లు కొట్టుకపోయింది మొత్తం కడుతున్నప్పుడు. దాని ప్రాజెక్ట్ కాస్ట్ 900 రెట్లు పెరిగింది. మొదలు అనుకున్న రోజుకి ఎస్టిమేషన్కి పూర్తయ్యే నాటికి 900 రెట్లు పెరిగింది. ఆ మాటకు వస్తే మనం వచ్చేంత వరకు కూడా ఇంకా నాగార్జున సాగర్ పూర్తి కాలే, గన్నేళ్లు పట్టింది. SRSP 1972 మొదలు పెట్టింది, ఇప్పటికి పూర్తి కాలే. 100 కాదు 500 రెట్లు పెరిగింది దాని ఖర్చు. కాలువ ఖర్చే ప్రాజెక్ట్ ఖర్చు కంటే ఎక్కువ అవుతుంది. కానీ దీనితోనే కేసీఆర్ పేరు వచ్చింది కాబట్టి దీని మీదనే దాడి చేయాలని చెప్పి ఒక వేట కుక్కలాగా దాడి చేసింది.